అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ సలహాదారుడు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, షబ్బీర్ అలీ గారు, బండి సంజయ్ స్టేట్మెంట్ చేశారు గద్దర్ అవార్డుకి సంబంధించిన విషయంలో కావచ్చు. తర్వాత ప్రభుత్వ పథకాలు ఇందిరమ్మ ఇళ్ళ ఫోటో పెడితే రేషన్ కార్డుల పైన ప్రధాని ఫోటో లేకపోతే ఇవ్వమనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నేను అంటున్న బండి సంజయ్ గారు ఇంకా పాత రోజుల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్ ఉన్నట్టే అనుకున్నాడు. ఇప్పుడు ఆయన కేంద్రంలో అది కూడా హోంశాఖ మంత్రి ఉన్నాడని అనుకుంటలేడు. ఇది ఫెడరల్ స్టేట్స్ అంటే స్టేట్కు కేంద్రానికి స్టేట్కు ఒక సంబంధాలు ఉన్నాయి. ఇట్లా మా ఫోటో పెట్టుకుంటే మేము ఇది ఆపేస్తాం, నీ జాగీర్ కాదు, మోదీ గారి జాగీర్ కాదు, మా జాగీర్ కాదు, ప్రజల పైసలు, చట్టం ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది. మీరు సౌత్ ఇండియా అంటే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి, కేరళ నుంచి ₹1 మీకు ట్యాక్స్ మాత్రం తీసుకుంటే మాకు బ్యాక్ ఎంత ఇస్తున్నారు? 30%, ఓన్లీ 30 పైసా ఇస్తున్నారు. అదే యూపీలో, గుజరాత్లో వాళ్ళ దగ్గర ₹1 వస్తే ₹12 ఇస్తున్నారు, ఇంకా ₹11 అడిషనల్ ఇస్తున్నారు. మాకేమో రూపాయికు 30 పైసలు ఇస్తున్నారు. 70 సెంట్రల్ పెట్టుకుంటుంది. మా సెంట్రల్తో మీరు నార్త్ ఇండియా నడుపుకుంటున్నారు. అట్లా రాష్ట్రాలు వేరే అయిపోతారు. ఎట్లా ఇస్తున్నావు నువ్వు డబ్బులు? గుజరాత్ అంతా డబ్బులు తీసుకోపోతున్నావు. ఎవరు జాగీరు, ఎవరు పైసా? ఇండియాది పైసా టోటల్ గుజరాతేనా? అట్లా అడిగేందుకుంటే బాగుంటుంది. అవి అన్నీ చిన్న పిల్లలు తెలగా మాట్లాడకు సంజయ్ గారు. మరి అలాగే మీ ఫోటో పెట్టు, మా ఫోటో పెట్టు. కోవిడ్లో నీ ఫోటో ఎందుకు? సర్టిఫికేట్లో మోదీ గారి ఫోటో ఎందుకు? ఇప్పుడు ప్రతి చోట మోదీ గారి ట్రైన్ల మీద ఫోటోలు ఎందుక? తీసే, అందరి పైసలు ఉంది కాబట్టి ఆ ఫోటోలు ఆయన చెప్తే ఆగదు, మేము పెట్టాం. నంబర్ 1. నంబర్ 2, గద్దర్ అలాంటి వ్యక్తి. సరే, ప్రతి పౌరునికి హక్కు ఉంది కాన్స్టిట్యూషన్లో ఉన్నదానికి. మళ్ళీ అతనికి చేంజ్ చేసేందుకు కూడా ప్రభుత్వాలు వాళ్ళకు సమయం ఇస్తారు. ఆయన ఎక్కడ నేరం ఏం చేయలేదు. ఆయన పాటలు పాడుకుంటూనే ఉద్యమం లేపినాడు. దాని తర్వాత తెలంగాణకు ఆయన మారిన తర్వాత ఇలా తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద భాగంగా ఆయన పాటల మీదనే తెలంగాణ ఊపు వచ్చింది. యువకుల్లో ఊపు వచ్చింది, విద్యార్థుల్లో యూనివర్సిటీస్లో ఊపు వచ్చింది ఆయన పాటలతో. అలాంటి వ్యక్తికి తెలంగాణ కావడంతో నువ్వు తెలంగాణ అయి ఆయన బీజేపీ కార్యకర్తలకు సంపేషణం కాబట్టి హోమ్ మినిస్టర్గా మరి ఆయన ఎన్ని కేసు చంపించినా పబ్లిక్లో పెట్టు. అవన్నీ మాటల్లో దమ్ము లేదు. దయచేసి గద్దర్ అలాంటి వ్యక్తి మీద మాట్లాడాలంటే ఆకాశం మీద ఉమ్మునట్టే. ఆస్మాన్ పే తూకేతో ఒప్పని పెగిడతాం. నేను ఒక సీనియర్గా నీకు అడ్వైజ్ ఇస్తున్నా, తక్షణమే అపాలజీ అడుగు అండ్ క్షమాపణ చెప్పి మళ్ళొకసారి అలాంటి భాష వాడకు. షబ్బీర్ అలీ గారు, ఒకటి, క్యాబినెట్లో మైనారిటీకి చోటు లేదు. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సాధారణంగా సాంప్రదాయంగా ప్రతిసారి ఈ క్యాబినెట్లో మైనారిటీకి అవకాశం ఉంటుంది. మీరు ఈసారి మీ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఏంటి, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి, ఏం చెప్తారు? ఇప్పుడు 6 ఎమ్మెల్యేలు ముస్లిమ్స్కు టికెట్ ఇచ్చింది, 6 ఓడిపోయినారు ఉంది. బహుశా తొందరగానే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ పార్టీ సెంట్రల్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నా. ఎప్పుడు ఏంది నాకు తెలియదు, ఎవరు అని కూడా తెలియదు. కానీ మీరు చెప్పిన కొంతమంది ఎవరు కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ లేదో వాళ్ళకి ఇస్తారని ఆశిస్తున్నారు. కామారెడ్డిలో టికెట్ మీరు త్యాగం చేశారు. ముఖ్యమంత్రి నిలబడతానంటే రేవంత్ రెడ్డి కోసం మీరు నిజామాబాద్కు షిఫ్ట్ అయినటువంటి సిచ్యువేషన్. సో మీ పేరు వినిపిస్తూ ఉంది. నిజంగానే ఒకవేళ కామారెడ్డిలో ఉంటే గెలిచేవారా మీరు? ఆ ఈక్వేషన్ మన చర్చ. ఢిల్లీ హైకమాండ్ ఎవరికి చేస్తుంది అది ఎవరు తెలియదు. అది రైట్. ఇది బండి సంజయ్ చేసినటువంటి స్టేట్మెంట్స్కి సంబంధించినటువంటి విషయంలో చూసి మాట్లాడాలి, ప్రతి పౌరునికి హక్కు ఉంటుంది గద్దర్ విషయంలో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇక ఫోటో విషయంలో ఇంద్రమ్మ ఫోటో ఉంటే నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేటువంటి స్టేట్మెంట్ ఏదేందో అది సవరించుకోవాలి. అది దేశం మొత్తం సంబంధించినటువంటి డబ్బులు ఉన్నాయి, మరి మోదీ ఫోటోలు పెడతా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే. సో క్యాబినెట్కి సంబంధించినటువంటి విషయంలో అధిష్టానం పరిధిలో ఉంది ఆ అంశం. వాళ్ళు ఓకే అంటే దానికి నేను చేసేది ఏం లేదు. సో వాళ్ళ నిర్ణయమే తదుపరి అనేటువంటి స్టేట్మెంట్ షబ్బీర్ అలీ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.